10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్ని ప్రజాప్రతినిధులుగా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకుపోవాలంటే మళ్ళీ మీకు స్పష్టమైన అవగాహన ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. మనం ఆ రోజు ఒకే మాట చెప్పాం, 1,50,000 ఇస్తామని చెప్పాం. కుటుంబానికి ఒక బెనిఫిట్ ఒకరికే ఇస్తా అని చెప్పాం. మొత్తం కలిసి 1,50,000 రూపాయలు ఇస్తా అన్నాం. అదే మరి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఎవరైతే 50,000 ఉంటుందో వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదు, ఎంత తీసుకున్నా ఇస్తామని చెప్పాం. ఏదైతే 50,000 రూపాయలు పే చేయాల్సి వస్తే పైనుండే వాళ్ళకి మాత్రం 5 ఇన్స్టాల్మెంట్లు పే చేస్తాం, వడ్డీతో పే చేస్తామని చెప్పాం. రెండో పక్కన ఇంకో పక్కన చూస్తే ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నారో వాళ్ళు గాని ఆ డబ్బులు రీపేమెంట్ కింద రీషెడ్యూల్ చేసుకోగలిగితే మొత్తం వాళ్ళకు 6%కే వడ్డీ వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్న కూడా నేను బ్యాంకర్స్ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఇంకా మనం చాలా మంది చేసుకోవడం లేదు. అంటే కామన్ మ్యాన్కి ఒక ఆలోచన రావడం లేదు. ఈరోజు వారికి చెప్పి కానీ మొత్తం కానీ రీషెడ్యూల్ చేసుకుంటే ఇంకా ఎక్కువ లోన్ వచ్చే పరిస్థితి వస్తుంది. రెండోది మనం ఇచ్చే డబ్బులకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇస్తాం, వాళ్ళు కట్టవలసింది రీపే 6% కట్టే పరిస్థితి వస్తుంది. దగ్గర 4% ఇంట్రెస్ట్ కూడా సేవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అదనంగా డబ్బులు తీసుకుంటే మళ్ళీ పావలా వడ్డీ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఇంకా కూడా మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రెండోది మనం పెన్షన్లు ఇచ్చాం. పెన్షన్లు చాలా స్పష్టంగా 1,000 రూపాయలు ఇచ్చాం, 500 రూపాయలు ఇచ్చాం. పెన్షన్లు ఇచ్చిన తర్వాత మీరు చెప్పిన విధానం ప్రకారం అనేక సార్లు మార్పులు చేర్పులు చేసి ఈరోజు జన్మభూమి కమిటీ, విలేజ్ సెక్రటరీ నేరుగా పెన్షన్దారుడి ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చే విధానం తీసుకొచ్చాం. దీన్ని మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కూడా ఐరిస్ పెట్టాం, ఇంకో పక్క బయోమెట్రిక్స్ పెట్టాం, ఫింగర్ ప్రింట్ పెట్టాం. అంటే ఎక్కడ కూడా బోగస్ లేకుండా ఇచ్చాం. మొన్న జన్మభూమి మా ఊరు మీటింగ్లు మనం పెట్టినప్పుడు మనకు అంతలోనే ఎలక్షన్స్ రావడం, దానివల్ల మనం పోలేకపోయాం. కానీ ఎక్కడికక్కడ ఇమ్మని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. 2 లక్షల నుంచి 3 లక్షల పెన్షన్లు అదనంగా కూడా ఇమ్మని అవి కూడా శాంక్షన్ చేశాం. అవన్నీ అమలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ప్రజల్లో ఏ విధంగా సమస్యలు ఉన్నాయో మీరు ఒకసారి స్టడీ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈసారి మళ్ళీ జన్మభూమి కార్యక్రమం వచ్చినప్పుడు మనం కొత్తగా ఎవరైతే డాక్రా సంఘాలు ఉన్నారో 3,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి చొప్పున వాళ్ళకందరికీ కూడా డబ్బులు అడ్జస్ట్ చేశాం. అదే మరిగా మిగిలిన వడ్డీ ఏదైతే ఉందో 1 సంవత్సరం వడ్డీ పే చేశారు, వాళ్ళందరూ కూడా అనేక సార్లు ఫిర్యాదు చేస్తే వడ్డీ కూడా పూర్తిగా రీఎంబర్స్ చేశాం. ఇది సుజావుగా జరిగిందా లేదా అని ఒకసారి అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఒకప్పుడు 4 కేజీల చొప్పున 5 మందికి 20 కేజీల బియ్యం సీలింగ్ ఉండేది. ఇప్పుడు మనం 1 కేజీ పెంచి 5 కేజీల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్ను కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే డ్రైవర్లకి జీవిత బీమా 5 లక్షలు పెట్టాం. అదే మరి అనార్గనైజ్డ్ సెక్టర్కి 5 లక్షల రూపాయలు మన బీమా పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు 2 స్కీములు పెట్టి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అటల్ యోజన కానీ ఇంకొక ప్రోగ్రాం పెట్టి ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు, ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టాం. 5,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం. ఫస్ట్ టైం భారతదేశంలో బీసీ సబ్ ప్లాన్ పెట్టాం. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే మరి ఇంకొక పక్కన ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టాం. దానికి కూడా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే ఈరోజు మహిళల కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ మైనారిటీకి కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ మనం సక్రమంగా ప్రజల్లోకి తీసుకుపోగలుగుతున్నామా, చర్చ జరుగుతా ఉందా అనే విషయం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసినా, ఎన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి మనం చెప్పగలిగితే ప్రజలు కూడా ఆమోదించే పరిస్థితిలో ఉంటారు. పొలిటికల్ యాక్సెప్టబిలిటీ వస్తుంది.
ఈరోజు ఓనర్షిప్ తీసుకోవడం, మనం చేసే పనులు మంచి కార్యక్రమాలు చేసినా ఆ మంచి కార్యక్రమాలు మన ద్వారా జరుగుతున్నాయి, ఈ మంచి కార్యక్రమాల వల్ల ఈ ఫలితాలు ఉన్నాయనేది ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అది కొద్దిగా తక్కువ ఉందని నా అభిప్రాయం. ఈరోజు రాజకీయాల్లో ఉండే మనం 24 గంటలు చాలా బిజీగా ఉంటాం. అది అపోజిషన్లో ఉన్నా అధికారంలో ఉన్న పనులు ఎప్పుడూ ఉంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైం మేనేజ్మెంట్. రెండోది మనం చెప్పే విధానం, మనం పనిచేసే పద్ధతి చాలా ముఖ్యం. మనం చేసే పనుల వల్ల మనం పనిచేసే విధానం ప్రాపర్గా ఉంటే శాశ్వతంగా ప్రజలు మనల్ని గౌరవించే పరిస్థితి వస్తుంది, ప్రజలు మనకు అండగా ఉండే పరిస్థితి వస్తుంది.